అనంతపురం నగరాభివృద్ధిలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎన్నికల హామీ మేరకు నగరానికి రింగ్ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 60ని విడుదల చేసింది. నగరం చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల జాతీయ రహదారులను కలుపుతూ ఈ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి ఇలా 4 జాతీయ రహదారులను కలపడం వలన నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. మొత్తం 616 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో తొలి దశ కింద 129 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురానికి రింగ్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పి ఎన్నికల సభలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రకటించాం అనంతపురంలో. అందులో భాగంగానే పాలనా పరంగా అనుమతి ఇవ్వడం, అందులో భాగంగా ఈరోజు తొలి విడతగా 129 కోట్లని జీవో నెంబర్ 60 ద్వారా నిన్నటి రోజు జీవో కూడా రిలీజ్ చేశారు. దీని మూలాన రద్దీ తగ్గడమే కాకుండా కొంత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. తర్వాత వ్యాపార లావాదేవీలు కూడా మెరుగవడానికి, ఇతరత్ర రాజధానులకి ఈ రద్దీ లేని ప్రాంతం నుంచి పోవడానికి దోహదపడుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.